పోస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని చిర్యాల గ్రామంలో ఈరోజు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు వివరాలను మనం తెలుసుకున్నాం. భోగారం గ్రామం బర్షగూడెము మక్తా అనే గ్రామంలో మేము 300 మంది రైతులం ఉన్నాము. రైతులకు 381 ఎకరము భూమి ఉన్నది. దానికి ఇంతవరకు మాకు పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ధరణిలో ఎక్కలేదు. ధరణిలో ఎందుకు ఎక్కలేదు అని అంటే ఇది సర్వే లేదు అని అన్నారు. సర్వే గురించి అప్లికేషన్ పెట్టుకున్నాము, కానీ సర్వే చెయ్యరు, ధరణిలో ఎక్కియరు. ఇప్పుడన్నా చేస్తారేమో అని మేము వెయిట్ చేస్తున్నాం అంతే. కీసర మండలం భోగారం బర్షగూడెం గ్రామంలో ఆన్లైన్ లేదు, మీ సేవ లేదు, సర్వే లేదు సార్. మాకు భూమిలో అమ్మే రూల్స్ లేదు, కొనేది ఎవరు కొంటలేరు. మా పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు, అమ్మతాన్ని కూడా ఎవరు కొంటలేరు. సారు మాకు ఏం చేస్తారో న్యాయం చేస్తారో అనేది ఇప్పుడు 60-70 ఏళ్ళ సంచి మాకు ఏం లేదు సారు. రైతు బంధు వస్తలేదు, ఏం వస్తలేదు. ఇప్పుడు మా తాతల నుంచి మా తండ్రులు పోయిర్రు, నేను ఏజ్కి వచ్చిన మాకు ఏం వస్తలేదు, ఆమ్దాని వస్తలేదు, ఏం వస్తలేదు సార్. అమ్ముకుందామంటే అమ్మ రూల్స్ లేదు. మా పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు, పాత పాస్బుక్ కూడా చెల్త లేకుంటుంది. ఇప్పుడు కేసీఆర్ కొత్త పాస్బుక్ నుంచి వదిగా భూములు అమ్మే రూల్స్ లేదు, కొనే రూల్స్ లేదు. మేము మీకు ఏం లేదా మీ ఊరు దగ్గర అని గట్లా ఉన్నది సారు. నాకు చూసిన కాడ చెప్తున్నా, మేము న్యాయం చేయాలి సారు. ఇది బర్షగూడెం ఆ గ్రామానికి ఏమి లేదు. 600 ఎకరాల భూమి ఉన్నది. ఈ అమ్మే రూల్స్ లేదు, ఎవరు కొనేటోళ్ళు కూడా ఎవరు కొంటలేరు సార్. ఇప్పుడు మా పరిస్థితి, మా మగ పిల్లలకు మనమలకు ఓ పిల్లని ఇద్దామన్నా కానీ ఎవరు ఇవ్వకుండా అవుతుర్రు. మీ ఊరు 600 ఎకరాలలో ఎంతమంది ఉన్నారు కబ్జా మీద? మొత్తము అందరూ కబ్జా మీద ఉన్నారు సారు. లేదన్నట్టు లేదు, ఎవరికి లేదన్నట్టు. పట్టదారు ఉన్నారు, కబ్జాదారు ఉన్నారు. ప్రభుత్వం పట్టా ఇచ్చిందా? పట్టా ఇచ్చింది కానీ సర్వే లేదు, మీ సేవలు వస్తలేదు, ఆన్లైన్లో వస్తలేదు సార్. ఎవరు కొనేందుకు కూడా మీ భూమి ఏం లేదు, మీ సేవలు వస్తలేదు. మా పేరు భూపాల్ రెడ్డి. మాది కీసర మండలం భోగారంకి ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి బర్షగూడెం గ్రామం మాది. మాకు గత 50-60 సంవత్సరాల నుండి భూమి పాస్బుక్లు, పట్టాదారు పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. అయితే ఈ కేసీఆర్ వచ్చినాక ధరణి పెట్టి నుంచి ధరణిలోకి ఎక్కేయలేము మా పొలాలు అప్పటివరకు మా భూమికి సమస్యలు లేవు. మాకు ధరణిలోకి ఎక్కేయలేరు ఎందుకు అని చెప్పారు. తర్వాత పోయి అడిగితే మీ భూమి సర్వే లేనందున మేము ధరణిలోకి ఎక్కిస్తలేము అని చెప్పి అన్నారు. సర్వే గురించి దరఖాస్తు చేసుకున్నాం. గత 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ధరణిలోకి ఎక్కిస్తలేరు, సర్వే చేస్తలేరు, ఏమవుతలేదు. ఇప్పుడు మా యొక్క భూములు ఒక 5 గుంటలు అమ్మి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి అంటే పొలాలు ఎవరు కొంటలేరు. అటువంటి పరిస్థితిలో మేము ఇండ్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా ఇండ్లు అమ్ముకొని మేము నివాసం లేకుండా కోల్పోతాం. దయచేసి ఇప్పుడన్నా మన కర్ర నుంచి భూభారతి కింద మా యొక్క పొలాలు పొందుపరచాలని మనవి చేస్తున్నాం. భూభారతి చట్టం మీద అవగాహన సదస్సుకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆడియో గారికి మరియు బిఎస్ఏ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరియు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి తహసీల్దార్ గారికి ఈ అవగాహన సదస్సుకి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, రైతు సోదరులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. గత చూస్తున్నారు కంటే ఎప్పటి నుంచి కూడా మనం భూభారతి చట్టం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మిగతా ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. మనం ఏదైతే 2020లో ధరణి చట్టం వచ్చిన తర్వాత
రైతులు పడిన బాధలు, ఎందుకంటే ఇంతకుముందు ఆడియో గారు చెప్పినట్లు కొన్ని మాడ్యూలు రైతులకి ఈరోజు కనిపిస్తుంది, మళ్ళీ తెల్లారు వచ్చేసరికి ఆయన పేరు ఉండదో లేదో తెలియదు దానికి ఆ ధరణిలో. ఎందుకంటే ఇందులో గతంలో ప్రైవసీ కూడా ఉంటుంది. ఎవరైనా రైతు ఏంటంటే ఏదైనా తప్పు చేసినట్లయితే ఏదో మభ్యపెట్టి కానీ లేకపోతే మోసం చేసి కానీ ఏదైనా పేరు బదలాయించుకున్నట్లయితే అతని పేరు వేరే వాళ్ళకి కనిపించకుండా ప్రైవసీ మోడ్లో పెట్టుకునేవారు ఆ సర్వే నెంబర్, ఆయన డీటెయిల్స్. ఈ రైతు ఈయన పేరు కనిపించదు, కానీ ఈయన రైతుకు తెలుసు సార్, నా పేరు ఎవరి మీద కూడా రైతుకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ భూభారత చట్టంలో అటువంటిది లేదు, ప్రైవసీ మోడ్ లేదు, అంతా తేటతెల్లము. ప్రతి ఒక్క సర్వే నెంబరు ఏ రైతు పేరు ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత ఎస్టేట్ ఉంది అని కూడా ఆ మాడ్యూల్లో అందరికీ కనిపిస్తుంది ధరణి పోర్టల్లో, ఈ భూభారత పోర్టల్లో. ధరణి మనం ఎంతో దరిద్రం చేసింది, రైతులను ఎన్నో బాధ పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నుంచి ప్రభుత్వంలోకి వచ్చే ముందే మన ముఖ్యమంత్రి గారు 6 నెలల ముందు నుంచి, సంవత్సరం ముందు నుంచే ఈ ధరని తీసేస్తామని చెప్పడము, మరియు దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి రైతుల నుంచి. కాబట్టి ఖచ్చితంగా ముందే చేసి అందరు అధికారులతోటి ఏ రకంగా చేస్తే ఉంటుందని ఏదో ఒక్క రోజులతో చేసిన ఈ భూభారతి చట్టం ఒకే రోజు ఒక నెల రోజులు 10 రోజులతో చేసేది కాదు. సంవత్సరం నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు మరియు మన రెవెన్యూ మంత్రి వర్యులు అందరూ మంత్రివర్గం మొత్తం కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది, ఈ చట్టం అనేది ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో చిన్న ఎంఆర్ఓ క్యాడర్ నుంచి ఐఏఎస్ క్యాడర్ దాకా, కలెక్టర్ దాకా ప్రతి ఒక్కరిని అందులో బాధితులను చేసి ఇక్కడ రైతుల కోసము ఏ రకంగా అయితే బాధలు ఇబ్బందులు ఉండదు, ఈ ధరణిలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాము. అది ప్రతి అధికారికానికి పోతే కూడా ఏ అధికారికానికి పోయి ఏం చేస్తే మనకి ఏమవుతుందో కూడా వాళ్ళకు కూడా తెలియని ప్రాబ్లం జరిగింది. కాబట్టి ఏది ఎంత పెడితే ఏ కుట్టలో పెడితే ఏమొస్తుంది, ఏ సెక్షన్ కింద పెడితే ఏమొస్తుంది అనేది తెలియకుండా జరిగింది. మా రైతు సోదరుల గురించి ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్ పోతేనే అవుతుందనే ఆలోచనతో ఉంటాం. కాబట్టి పైదాకా అందరు కలెక్టర్ ఆఫీస్ దాకా కానీ ఆర్డీఓ ఆఫీస్ దాకా కాకుండా ఎంఆర్ఓ దగ్గరనే కావాలని కోరుకుంటుంది. కాబట్టి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంఆర్ఓ గారికి మరియు అందరికి ఆర్డీఓ గారికి ఇక్కడే ఎక్కువ ఏది ఈ చట్టంలో చేయడము, ఈ భూభారతి చట్టము అందరికీ కూడా ప్రతి సమస్యకు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇంకా సార్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడే సార్ మీకు కూడా ఒకటి సార్ మా రైతుల నుంచి మా అందరి నుంచి చెప్తున్నా, దీని మీద ఈ భూభారతి చట్టం ఎలాగైతే తెచ్చినామో 100 సంవత్సరాల దాకా అలాగే ఒక్క సబ్జెక్టు సార్ ఏదన్నా ఒక క్లాస్లో ఒక సబ్జెక్టు పెట్టాలని నేను ఏది ఇది ఒకవేళ ఏది ఐఏఎస్ అందరూ కూర్చున్నప్పుడు ఈ భూభారతి మీద రెవెన్యూ మీద ఒక ఏదన్నా ఒక క్లాస్లో ఒక బుక్కులాగా పెడితే, ఒక పాఠ్యాంశం పెడితే ఖచ్చితంగా ప్రతి రైతులను కూడా సార్ ముందు నుంచి ఏది ఈరోజు ఆర్టీఓ చెప్పినట్టు క్లుప్తంగా 1954 నుంచి మొదలు పెడితే 71, 78 ఏ యాక్టులు ఉన్నాయి, ప్రభుత్వం ఏ రకంగా అయితే చేసిందో 2000 వచ్చిన తర్వాత ధరణి తెచ్చినాక ఏ భూమి ఎటువైందో ఏది ఏమైందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇది ఒక చట్టం తెచ్చి ఒక సబ్జెక్టుగా కూడా పెట్టాలని మా రైతుల నుంచి కానీ మేమందరం కూడా కోరుతున్నాం సార్. మా ఉమ్మడి ఆస్తులో కలిపడంలో మా అన్నదమ్ములు కానీ మా ఊరు కానీ కేసులు వేసుకురు అమ్ముకురు వెళ్ళిపోయారు. ముందులో మట్టే ఉన్నాం, పెన్షన్లు అయిపోయినాయి. ఏ పెన్షన్ దగ్గర రికార్డు కట్టగానే ఏది కాలేదు. మా దాదా నుంచి మా అయ్యకు వచ్చింది, అయ్యే తర్వాత నాకు వచ్చిన తర్వాత మొన్న ధరణికి వచ్చినాక నా దిగాడే కట్ అయిపోయింది. ప్రతి డాక్యుమెంట్ ఉంది, ప్రతి విషయం ఉంది. ఏమనంటే ఇంకా కేసు ఉంది. ఎవరి కేసు ఉంది ఏంటి నాకు చెప్పమంటే ఇక్కడ ఎంఆర్ఓ ఎక్కడ తిరిగి కలెక్టర్ ఆఫీస్ తిరిగి ఎక్కడ తిరిగి ఏం చాలలేదు. అమ్ముతనేవారు, పోతనేవారు, వెంటనే చేస్తనేవారు. ఎవరిని అడుగుదామన్నా నేను ఏమనంటే నీ దగ్గర పోక ఆడిపోక ఇడిపోకని బెదిరిస్తారు. దీనికి ఏమైనా పరిష్కారం చూడాలని మనం చేస్తున్నాం సార్. జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, సింగిల్ విండో చైర్మన్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన రైతులకి, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. మనకు ఆల్రెడీ ఇంతకుముందు ధరణి చట్టం ఉండేది, దాని ముందు ROR యాక్ట్ ఉండేది, ఇప్పుడు మనకి భూభారతి యాక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఇవాళ మీరు ఆ చట్టంలో ఏమేమైతే ప్రొవిజన్స్ వచ్చినాయి, ధరణిలో ఏం లేదు, భూభారతిలో ఏముందనేది కూడా మొత్తం మీకు ఆల్రెడీ PPTలో చెప్పడం జరిగింది. ఆర్టీఓ గారు చెప్పారు, జేసీ గారు కూడా చెప్పారు. సో కొత్తగా సెక్షన్స్ గురించి చెప్పేది ఏం లేదు, చట్టం గురించి చెప్పేది ఏం లేదు. బట్ ఇప్పటిదాకా కొంతమంది రైతులు, వేరియస్ ల్యాండ్ ఓనర్స్, ఊరు వాళ్ళందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఇందులో ఒకటి సర్వే ఇష్యూ చెప్పారు. మనకి సర్వే ఇష్యూ ఏంటి అంటే ఇంతకుముందు పాత సర్వే మ్యాప్లు ఎట్లంటే ఉన్నాయి, దాని ప్రకారం ఇప్పుడు పొజిషన్ లేదు, టిప్పన్ ఒకరికి ఉంటుంది, సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది, పొజిషన్ ఒకటి ఉంటుంది అనేది చెప్తున్నారు. మనకి కొత్త భూభారతి చట్టం వచ్చాక రైతు రిక్వెస్ట్ పెట్టుకుంటే వారు మీరు ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు మీరే సర్వే చేసుకుని
మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎట్లయితే సర్వే మ్యాప్ పెట్టుకుంటామో అట్లనే మీరే సర్వే చేయించుకొని మ్యాప్ పెట్టుకోవచ్చు. ఇంకా పోను ఈ సర్వే ఇష్యూస్ రావు ఈ చట్టం ద్వారా. చట్టంలో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో అన్డిస్ప్యూటెడ్ పొజిషన్, మళ్ళీ మీరు పక్కన వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ఉండే అన్డిస్ప్యూటెడ్ పొజిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరే ట్రాన్సాక్షన్ చేసుకుని లేకపోతే మీరే అప్లికేషన్ పెట్టుకుంటే మనం సర్వే చేసి లైసెన్స్ సర్వే చేస్తారు. దాన్ని మనం ఓన్లీ ఆథరైజ్ చేస్తాము. చేసిన దాన్ని ఓన్ పాస్బుక్ ఎట్లా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎట్లయితే ఉంటుందో పాస్బుక్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో దాని ద్వారా ఫ్యూచర్లో ఈ సర్వే ఇష్యూస్ ఏవైతే ఉందో అవి పోతాయి. నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ధరణి చట్టంలో చాలామంది గ్రీవెన్స్ ఉంటుంది, దాన్ని మనం సాల్వ్ చేయలేకపోయాం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. బట్ భూభారతిలో సాల్వ్ చేసే అధికారం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అప్పీల్ చేసుకునే హక్కు కూడా మీకు ఇచ్చారు. కాబట్టి మనకి ఇప్పుడు జరిగే రెవెన్యూ సదస్సులు కానీ ఆ తర్వాత కానీ ఆ హక్కును మీరు జాగ్రత్తగా వాడుకొని మీరు ఎక్కడ అప్పీల్ చేయాలో అక్కడ అన్ని ఆధారాలతో సహా అప్పీల్ చేస్తే తప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సాల్వ్ చేసే అవకాశం మనకి భూభారతి చట్టం ఇచ్చింది కాబట్టి దాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ చట్టం గురించి మీరు కూడా ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు, ఊళ్ళో ఇంకా చాలామంది రైతులకు తెలియకపోవచ్చు. వారందరూ కూడా ఈ చట్టం గురించి అవగాహన పెంచుకొని దీన్ని మనకి ఈ చట్టం ఇంప్లిమెంటేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సహకరించమని కోరుతున్నాను. రైతు లేకుండా రాజ్యం లేదు, రైతు లేకుంటే జీవనం లేదు. రాత్రనక పగలనక ఎండనక వాననక రైతు 6 గాలాల పాటు కష్టపడుతూ భూమితో పోరాటం చేస్తూ పంటలు పండిస్తూ ప్రపంచానికి ఆహారం అందిస్తుంటాడు. అలాంటి రైతు నేడు అనేక భూ సమస్యలతోటి ఆవేదన చెందుతున్నాడు, ఆందోళన పడుతున్నాడు. ఈ భూభారతి చట్టంతోనైనా రైతుల సమస్యలు తీరాలని కోరుకుందాం. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.